హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాము, ఎలా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ డి అని ఒక వీడియో చూసాం కదా. ఒకవేళ అది చూడకుండా ఫస్ట్ టైం ఇది చూస్తున్న వాళ్ళైతే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఒకసారి చూడండి. సో ఆ వీడియోలో మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీ అండి. మంచి కామెంట్స్ చేశారు, చాలా డౌట్స్ అడిగారు, చాలా మంది కాల్స్ చేసి మనల్ని అడిగారు, మేడం ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు కానీ ఏ బుక్స్ బాగుంటాయి అని చెప్పలేదు అని చెప్పారండి. సో నేను ఆ వీడియోని రిఫర్ చేసుకొని అలా అడిగినందుకు దాని రెస్పాన్స్గా నేను ఈ వీడియోని చేస్తున్నానండి. ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది ఆర్ఆర్బి గ్రూప్ డికి, సో మనము మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. సో ఇప్పుడు మనం ఇచ్చే బుక్ లిస్ట్ ఏదైతే ఉందో అదే చదివితే అదే బెస్ట్ అని నేను చెప్పడం లేదండి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి లేదా మనకి తెలిసిన సీనియర్స్ని బట్టి లేదు ఒక కో ఫ్యాకల్టీని రిఫర్ చేసి ఎక్కువగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి అలా ఏ బుక్ బాగుంటుంది, ఎందులో నుంచి అయితే మనకి సిలబస్ అంతా కవర్ అయిపోయి మనం చదివిన తర్వాత మిస్ అవ్వకుండా ఉండడానికి ఏ బుక్ బాగుంటుంది అనేసి మనం రిఫర్ చేసామండి. అంతకంటే ముందు మరి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం అండి, ఆల్రెడీ మన ఛానల్లోనే ఎన్ని మార్క్స్కి వస్తుంది, ఏంటి సిలబస్, ఏది సబ్జెక్ట్లో విడిగా మన సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అదంతా మనం చూసామండి. సో ఒకవేళ ఫస్ట్ టైం చూస్తుంటే జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. మనకి ఎగ్జాము 100 మార్క్స్కి జరిగిద్దండి. ఈ 100 మార్క్స్ ఆఫ్ ఎగ్జాము 1.5 అవర్లో జరుగుతుంది, అంటే 90 మినిట్స్లో జరిగిద్ది. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కదండి. సో ఎంత యాక్యురసీ మనం మెయింటైన్ చేస్తే, ఎంత మంచిగా మనం అటెంప్ట్ చేయగలిగితే మనకి నార్మలైజేషన్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. మరి 100 మార్క్స్కి ఇండివిజువల్గా మనం చూస్తే జనరల్ సైన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ వస్తాయండి. సేమ్ అలాగే మ్యాథమెటిక్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ వస్తాయి. మళ్ళీ రీజనింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఈ పేపర్ మొత్తంలో రీజనింగే టాప్ స్కోర్ అండి. 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ వస్తాయి. ఈ అవుట్ ఆఫ్ 100లో మ్యాక్సిమం ఎక్కడ మనకి స్కోర్ రావచ్చు అంటే రీజనింగ్ నుంచే రావచ్చండి. మరి రీజనింగ్ నుంచి రావచ్చు, అవుట్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చండి. ఎక్కువగా టఫ్ లెవెల్ అయితే ఉండదండి, ఈజీగానే ఉంటాయి. మ్యాక్సిమం మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఎలా త్వరగా మనం ఆన్సర్ చేయాలో కూడా నేర్చుకోవచ్చండి. సేమ్ అలాగే ఇంకా మనకి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఈ రెండు కలిపి మనకి 20 మార్క్స్కి వస్తాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది మొత్తం మనకి ఎక్కడైతే వెయిటేజ్ ఉంది, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి మనం బుక్ లిస్ట్ అనుకున్నాం కదా. ఫస్ట్ మనం జనరల్ సైన్స్ నుంచి అయితే మ్యాక్సిమం ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. మనకి జనరల్ సైన్స్ నుంచి బేసిక్ బుక్స్ లూసెంట్ నుంచి చదివినా మన సిలబస్ కవర్ అయిపోతుంది, అట్లాగే అరిహంత్ నుంచి చదివినా మనకి కవర్ అయిపోతుందండి. ఇది ఫర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అవునా, మనకి ఒకవేళ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ముందు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు మీరు అడిగి చూడండి. కొత్త వాళ్ళు అయితే ఎస్ఎస్సి రాసే వాళ్ళైనా, ఆర్ఆర్బి ముందు నుంచి ఒకవేళ ఏఎల్పి రాసిన, జేఈ రాసిన, అంతకుముందు అటెంప్ట్లో ఎన్టీపీసీ ఇచ్చిన వాళ్ళనైనా ఎవరినైనా అడగండి. ఇంగ్లీష్ మీడియం నుంచి మనకి ఈ 2 బుక్స్ చదివితే మనకి సిలబస్ అంతా కవర్ అయిపోతుందండి. మరి తెలుగు మీడియం అయితే ఇక్కడ మనకి తెలుగులో విన్నర్స్ ఒకటి ఉంటుంది, ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అని ఉందండి. ఇందులో మనం ఎస్ఎన్టీని వదిలేయొచ్చండి. ఎందుకు, మనకి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇదంతా కలిపి ఒక దాంట్లో ఉంటుంది, జనరల్ సైన్స్ ఒక టాపిక్లో ఉంటుంది. ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్ టాపిక్ ఏమి ఇవ్వలేదండి. ఇస్తే ఒకవేళ మనకి కరెంట్ అఫైర్ బేస్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్సే ఇస్తాడు, అంతే తప్ప మనకి మెన్షన్ చేయలేదండి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చిద్దని. కానీ అదే బుక్లో మీరు జనరల్ సైన్స్ చదవచ్చండి. ఒకవేళ ఇన్ టైంలో ఇదంతా నేను చదవలేకపోతున్నాను, సిలబస్ని నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను అంటే మన యాప్లోనే ఉందండి, రోహిత్స్ అకాడమీ అనే యాప్లో కంప్లీట్గా రైల్వే కోర్సెస్ ఉన్నాయి. సేమ్ లైక్ ఓన్లీ ఫర్ బయోసైన్స్ కూడా ఉందండి. ఓన్లీ సైన్స్కి మీరు పర్చేస్ చేయొచ్చు, లేదా ఎంటైర్ సిలబస్ని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ ఇదంతా కంప్లీట్ చేసి ఈ బుక్ లిస్ట్ చదివితే ఎంత స్కోర్ అయితే మనం చేస్తామో, ఇది ఒకవేళ నేను కూర్చొని చదవలేను, నాకు నేనుగా అర్థం చేసుకోలేను అంటే మన దగ్గర కంప్లీట్గా వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయండి. సేమ్ అలాగే జనరల్ సైన్స్ అయిపోయింది కదా. ఇంకేంటండి, మనకి అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది. మనకి మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి 30 వస్తాయి. అంటే మొత్తం
మొత్తం ఎగ్జామ్ 100లో జరిగితే 55 మార్క్స్ మనం ఇక్కడే కవర్ చేస్తున్నామండి. హాఫ్ ఆఫ్ ద మార్క్స్ లేదా హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఇక్కడే మనకి కవర్ అయిపోతున్నాయి. ఎక్కడ? మ్యాథ్స్ ఇంకా రీజనింగ్ దగ్గర. మనందరికీ తెలిసి ఉంటుంది, మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా మనకి తెలిసిన బేసిక్ బుక్ ఒకటి ఉందండి. ఎవరైనా కొత్తగా ఒకవేళ వింటే తెలియకపోతే ఫాలో అవ్వండి. మనం ఆర్ఎస్ అగర్వాల్ని తెలుగులో రిఫర్ చేసినా ఇంగ్లీష్లో రిఫర్ చేసినా మనకి కవర్ అయిపోతుందండి. అది మ్యాథమెటిక్స్ కైనా సేమ్ లైక్ రీజనింగ్ అయినా సరిపోతుందండి. సో ఈ ఎంటైర్ బుక్ ని మనం కవర్ చేయలేకపోతే, ఒకవేళ చదివితే చాలా హ్యాపీ అండి. ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయగలిగితే సిలబస్ అయిపోతుంది, మనం మాక్సిమం మార్క్స్ ని తెచ్చుకోవచ్చండి. అవునా? ఇప్పుడు ఒకవేళ అదంతా చదవలేకపోతున్నాను, చదవగానే నాకు అర్థం అవ్వడం లేదు అంటే ఇక్కడ నేను మ్యాథ్స్ నేనే డీల్ చేస్తున్నానండి. ఈ రోజు మనకి మ్యాథ్స్ నుంచి ఒకవేళ మొత్తం మన రైల్వే కోర్సు ఏదైతే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అక్కడ మనకి డిస్కౌంట్ వస్తుంది. సేమ్ లైక్ ఓన్లీ మ్యాథమెటిక్సే కావాలి మేడం, నేను కవర్ చేసుకోగలను రిమైనింగ్ అనుకుంటే అక్కడ కూడా మనకి డిస్కౌంట్ వచ్చిందండి. మరి డిస్కౌంట్ కూపన్స్ ఏమున్నాయి అంటే, మొత్తం కోర్సులో మనకి డిస్కౌంట్ కావాలి అంటే ఎంఏ, ఎంఏ టీహెచ్ఏ, ఎంఏ డిఏఎం అండి. ఇది మనం ఎంటర్ చేస్తే మనకి ఓవరాల్గా రైల్వే కోర్స్ నుంచి డిస్కౌంట్ వస్తుంది. ఓన్లీ మేడం నాకు మ్యాథ్స్ ఒక్కటే కావాలి, నాకు అంతా అవసరం లేదు అలా అనుకుంటే కూడా మనకి విడివిడిగా సబ్జెక్ట్ కూడా ఉంటుందండి. అక్కడ మనకి ఎంఏ టీహెచ్ఎస్ 100 అని ఒక కూపన్ మనం ఎంటర్ చేస్తే మనకి డిస్కౌంట్ వచ్చిందండి. సేమ్ ఎంటైర్ కోర్సులో డిస్కౌంట్ ఉంటుంది. ఓన్లీ మ్యాథ్స్ కావాలంటే మనకి మ్యాథమెటిక్స్లో కూడా డిస్కౌంట్ ఉంటుందండి. మరి మ్యాథ్స్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది, ఇంకా మనకి ఇంకేముందండి? జనరల్ అవేర్నెస్ ఉంది. ఈ జనరల్ అవేర్నెస్ కూడా సేమ్ మన ఎలాగైతే జనరల్ సైన్స్ డిస్కస్ చేసామో లూసెంట్ నుంచి అరిహంత్ నుంచి, అలా మనం ఆ రెండు కవర్ చేస్తే సరిపోతుందండి. ఇంకా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండండి. సేమ్ తెలుగు మీడియం వాళ్ళైతే హైటెక్ విజయ రహస్యం ఫాలో అవ్వండి. ఇక్కడ ఈ బుక్ మనకి పెద్దగున్నా ఇన్ టైంలో మనం కవర్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి 20 మార్క్స్ వస్తాయండి. ఆ 20 మార్క్స్లో 18 to 19 మనం స్కోర్ చేయొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ మనం గ్రూప్స్ రాసే ఉన్నాం కదా, తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏపీలో అయితే గ్రూప్స్ జరుగుతున్నాయి, తెలంగాణలో అయితే గ్రూప్స్ అయిపోయాయి. మనం సిలబస్ అంతా కవర్ చేసుకొని ఉండుంటాం కదా. సో అలా కవర్ అయినప్పుడు మనకు అక్కడ ఉన్నంత డెప్త్ అయితే ఇక్కడ ఉండదండి. సో ఈజీ క్వశ్చన్సే ఉంటాయి, కానీ మనకి ఏం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పేపర్లో ఎక్కువగా మనం స్కోర్ చేయగలగాలండి. అది ఏ పేపర్ నుంచి స్కోర్ చేసినా పర్వాలేదు. జనరల్ అవేర్నెస్ అయినా, జనరల్ సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా, ఎక్కడైనా సరే మనకి అల్టిమేట్గా స్కోరే కదండి ఇంపార్టెంట్. అలాగే కదా మనం టాలీ చేస్తాము ఎగ్జామ్లో జాబ్ రావడానికి. సో ఎప్పుడైనా మీరు ఆ మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవడానికి ఫాలో అవ్వండి. సో ఏ బుక్స్ చదవాలి ఏంటి అని మనం తెలుసుకున్నాము. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మన ఛానల్లోనే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఉందండి. ఫ్రెష్గా ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రిపరేషన్ గురించి భయం ఉన్న వాళ్ళు ఎలా ఎక్కువగా స్కోర్ చేయాలి, లేదు మనం ఎలా చదివితే మనకి ఎలా గుర్తుంటుంది, మన స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసామండి. అక్కడ మీరు చూడొచ్చు. ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మీరు ఏమి మార్చొద్దండి. కాకపోతే ఆ ముందు నుంచి ఉన్న ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానికి ప్లస్గా ఏదైనా మనకి పాజిటివ్గా యూజ్ అయ్యేది ఉందా అనే పాయింట్ ఉంటే మీరు రిసీవ్ చేసుకోండి. అసలు నాకు ఏం తెలీదు, ఏ బుక్ చదవాలో తెలీదు, ఎలా చదవాలో తెలీదు అన్న వాళ్ళు ఇవన్నీ ఫాలో అయిపోండి. సో ఇన్ని బుక్స్ చదవలేకపోతున్నాను అంటే సేమ్ ఇప్పుడు చూపించిన కూపన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంటర్ చేయండి. మనకి ఓవరాల్ కోర్స్లో డిస్కౌంట్ ఉంటుంది. మీన్ వైల్ ఓన్లీ మ్యాథమెటిక్స్ నుంచి కూడా మనకి డిస్కౌంట్ ఉంటుందండి. అక్కడ ఏదైతే టాపిక్స్ మనకి ఒకవేళ సిలబస్లో మ్యాథమెటిక్స్ గురించి అయితే ఓన్లీ మ్యాథ్స్ అయితే అండి, మనకి సిలబస్లో ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్ కాకుండా సింపుల్గా ఒక స్టూడెంట్ దేన్ని స్టార్ట్ చేసి దేంతో ఎండ్ చేస్తే ఎలా ఫాలో అవుతూ వెళ్తే మనకి ముందున్న చాప్టర్ వేస్ట్ అవ్వకుండా, లేదా మనం నేర్చుకున్న కంటెంట్ వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అలాంటి ఒక ప్యాటర్న్తో మనం సిలబస్ స్టార్ట్ చేసామండి. అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇన్ టైంలోనే మనం కంప్లీట్ చేస్తాము. సో ఆల్రెడీ కొన్ని అప్లోడ్ అయిపోయాయి, మీరు అక్కడ చూడొచ్చండి. వీడియో క్లాసులు డీటెయిల్డ్గా ఉంది. మనం ఎలా అయితే చెప్పుకుంటున్నామో షార్ట్స్లో, ఎలా అయితే ఫాస్ట్గా చేయడం ఎలా నేర్చుకుంటున్నామో అలా మనం మొత్తం కోర్సులో కూడా
ఈ షార్ట్ కట్స్ ఉంటాయి, జనరల్ మెథడ్స్ ఉంటాయి. అలా కంటిన్యూ అవుతూ వచ్చిద్దండి. సో, ఈ ఒక్కరోజే ఉంటుందండి మీకు ఈ ఆఫరు. ఓన్లీ ఈ 2 కూపన్ నెంబర్‌లు ఎంటర్ చేస్తే టోటల్ కోర్స్ నుంచి మనకి డిస్కౌంట్ వచ్చిద్ది. అలాగే మనకి ఓన్లీ మ్యాథమెటిక్స్ నుంచి కూడా మనకి డిస్కౌంట్ వచ్చిద్ది. ఇంకా జనరల్ సైన్స్ కూడా కావాలి మేడం మాకు విడిగా అనుకునే వాళ్ళకి ఓన్లీ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా మనకి ఓన్లీ అదొక్క కోర్సే మేము అది మాత్రమే పర్చేస్ చేస్తాము అన్న వాళ్ళకి కూడా అది మనకి మన యాప్‌లో అవైలబుల్‌గా ఉందండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండండి. మీకు ఈ సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. రాబోయే లైవ్ క్లాసెస్‌లో ఇంకా ఏదైనా మనకి డౌట్ ఉంది అనుకుంటే మనము అక్కడ డైరెక్ట్‌గా డిస్కస్ చేసేద్దామండి. ఓకేనా? డన్? యాహ్! మీరందరూ ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నానండి. ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయండి. ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మనకి టైం సరిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం ఖచ్చితంగా కూర్చొని చదవగలిగితే లేదా డెడికేటెడ్‌గా ఉండగలిగితే ఏదో మేడం చెప్పారు కదా! స్టార్ట్ చేశాను కదా! అని మీరు స్టార్ట్ చేసి వదిలేయొద్దండి. ఎలా అయితే ఈరోజు నేను ఇంక కూర్చొని చదవాలి, నాకు గ్రూప్ డి జాబ్ రావాలి అని మీరు అనుకుంటున్నారో, మీరు కూర్చొని చదువుతున్నారు అంటే ఈ రోజు నుంచి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా డెడికేటెడ్‌గానే ఉండండి. ఓకేనా? అంతే డెడికేటెడ్‌గా చదవండి, ఎఫిషియెంట్‌గా చదవండి, ఎక్కువగా రివైజ్ చేయండి, టాపిక్స్‌ని చూసుకోండి. ఎంత సిలబస్ నాకు కవర్ అయింది, ఇంకా ఎగ్జామ్‌కి ఎన్ని రోజులుంది, ఇన్ టైమ్‌లో కవర్ చేయాలంటే నేనేం చేయాలి? సో, అలాంటి ఒక ఎనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మార్క్స్ రాయండి. ఓకేనా అండి? మీరందరూ చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్ కోసం. సో, ఈ బుక్ లిస్ట్ ఫాలో అవ్వండి. ఇదంతా నేను చెయ్యలేను, లేదు నాకు వింటేనే అర్థమవుతది, లేదు నేను ఒంటరిగా కూర్చొని చదవలేను, నేను చదివితే నాకు మాత్రమే అర్థమవ్వదు అలా మీరు అనుకుంటే మన యాప్‌లో వీడియో క్లాసెస్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ప్రతి సబ్జెక్ట్ నుంచి లేదా ప్రతి టాపిక్ నుంచి మనకి ఇంకా సబ్ టాపిక్స్ ఏమున్నాయి అలా కూడా డీటెయిల్డ్ కోర్స్‌లో మనకి అన్ని క్లాసెస్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఓకేనా అండి? యాహ్! థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. డన్.